వంశీకి సంబంధించి. బెయిల్ వచ్చింది అంటారు, వచ్చిందో రాదో తెలియదు. ఇదిగో వంశీ అంటారు, అదిగో వంశీ అంటారు. హాస్పిటల్లో చికిత్స పొందడానికి వెళ్తున్నాడంటారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటారు, మెరుగైన వైద్యం అందించాలంటారు. ఆ మెరుగైన వైద్యం అందించడం కోసం కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలు జైలు వరకు వెళ్ళవో తెలియదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ట్విస్టులు వల్లభనేని వంశీది. సో వాళ్ళ ఫాలోవర్సు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యో వంశీ గారికి ఏంటి ఇలా అయిపోయిందని పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇలా జరగాల్సిందేలే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఆ తప్పులన్నీ కూడా ఈరోజు శాపాలుగా మారుతున్నాయి ఆయనకని చెప్పి మరొక వర్గం మాట్లాడే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా వంశీ చాలా డేంజర్లో ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదంటున్నారు. ఎందుకంటే మనిషిని చూస్తే అర్థమైపోతుంటుంది ఒక్కొక్కరిని చూస్తుంటేనే. చాలామంది జైలుకి వెళ్తారు, చాలామంది చాలా నెలలు ఉంటారు, సంవత్సరాలు ఉంటారు. బయటకు వచ్చినప్పుడు మరీ ఇంత వీక్ అయిపోయి ఇంత దారుణంగా ఉండరు.